హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజధాని లైఫ్ స్టైల్. తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, నా డెలివరీ డేట్ అయితే దగ్గరకు వచ్చిందండి. యాక్చువల్గా ఏమనుకున్నామంటే ఇంకో 5 days లేట్ అవుద్దేమో అనుకున్నాం. కానీ మేడంకి లాస్ట్ విజిట్కి వెళ్ళేటప్పుడు 37 weeks కంప్లీట్ అయిపోయి 38 weekలో C-section చేస్తానని చెప్పారు. నేనైతే ఇప్పుడు హాస్పిటల్ బ్యాగ్ రెడీ చేసుకుంటున్నాను. మేడం ఏంటన్నారంటే 37 weeks కంప్లీట్ అయిన తర్వాత 38 weekలో చేస్తానని చెప్పారు. అలానే మనల్ని డేట్ ఒకటి ఫిక్స్ చేసుకోమని చెప్పారు. హాస్పిటల్ బ్యాగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను. అంతా అడవిడిగా ఉంది. ఏంటంటే ఒక 5 days లేట్ అవుతుంది, 5 days తర్వాత కొద్దిగా ఫ్రీగా చదువుకోవచ్చండి అనుకున్నాం. కానీ టైం లేదండి, అందుకే ఫాస్ట్గా వీడియో తీయవలసి వచ్చింది. బేబీకి సంబంధించి నాకు సంబంధించి అయితే రెడీ చేసుకున్నాను, నాకు తెలిసినవి. అలానే అమ్మ వాళ్ళకు పెట్టినవి. బాబుకి ఫస్ట్ అయితే అలానే సాక్సులు, గ్లౌజెస్, హ్యాండ్ క్యాప్స్, అలానే హన్షుగా మ్యాక్సిమం వీలైనంత వరకు కూడా అన్నీ హన్షువే పెడుతున్నాను. హన్షువి ఫస్ట్ తిన్నప్పుడు అన్నీ జాగ్రత్తగా పెట్టాం. అంటే ఏదైనా యాక్చువల్గా బేబీ పుట్టేటప్పుడు కొత్త వేయకూడదు, కెమికల్స్ ఉంటాయని ఎవరు వాడొద్దు అంటారు పెద్దవాళ్ళు. అలానే నేనైతే ప్రస్తుతానికి కొన్ని తీసుకున్నాను, కానీ బట్టలు అయితే తీసుకోలేదండి. పుట్టిన తర్వాత తీసుకున్నామని. హన్షు టైంలో వాడినవే నాప్కిన్స్, ఒక 3 napkins అయితే పెట్టాను. అలానే మదర్కి సంబంధించి నాకు నాప్కిన్ పెట్టుకున్నాను. అలానే హ్యాండ్ గ్లౌజులు, సాక్సులు, క్యాప్స్ పెట్టానండి. అలానే తర్వాత నాకు మఫ్లర్ ఒకటి, ఇదొకటి పెట్టుకున్నా. అలానే ఒక 3 జతలు అయితే హ్యాండ్స్ బాబు బట్టలు ఉన్నాయి పాతవి, అవే ఇంకా పెడుతున్నాను. ఒక 4 white towels కాటన్వి బేబీకి బాగా యూజ్ అవుతాయి. ఒక 4 కాటన్ టవల్స్ అయితే పెట్టుకుంటున్నాను బ్యాగ్లో. అలానే బేబీకి సంబంధించి ఒక 2 బెడ్షీట్స్ అయితే పెట్టాను, స్మూత్వి. అంటే బేబీకి కొంచెం స్మూత్గా అన్నీ ఉండాలి కదా, అందుకని హన్షు టైంలోనే ఇవి కూడాను. బేబీకి సంబంధించి డెర్మాడ్యూ లోషన్ అండ్ క్రీము మేడం మంచిది ప్రిఫర్ చేశారు. డెర్మాడ్యూ లోషన్ అలానే క్రీము బాగా పనిచేసింది. ర్యాషెస్ కానీ చాలా యూజ్ అయింది, అందుకని ఇది క్రీమ్ అండ్ లోషన్ తీసుకున్నాం. బేబీకి సంబంధించి పటిక పంచదార వాటర్లో కలిపి పట్టడానికి. అలానే వెట్ వైప్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నానండి. ఒక 2 towels, ఒక మదర్ నైటీలో ఒక 3 అయితే తీసుకున్నాను. ఒక 2 బెడ్షీట్స్ అండి. యాక్చువల్గా మేడం ఏమన్నారంటే ఒక 3 days హాస్పిటల్లో ఉండాలి, తర్వాత అడ్మిట్ అయిన తర్వాత ఒక 3 days ఉంచుతాను, తర్వాత డిశ్చార్జ్ ఇచ్చేస్తానని అన్నారు. అది చూడాలి వెళ్ళిన తర్వాత ఎన్ని days ఉంచుతారని. అలానే మదర్కి సంబంధించి ప్యాడ్స్, ఏంటి అంటే కాటన్ శారీస్ అండి బేబీకి. అలానే తర్వాత కాటన్ శారీస్ యూజ్ అవుతాయి కదా, కాటన్ శారీస్ అయితే ప్రజెంట్ పెట్టాము. కానీ హాస్పిటల్లో మన లాస్ట్ విజిట్కి వెళ్ళేటప్పుడు అయితే ఏం అవసరం లేదు, అసలు మొత్తం ప్యాకేజ్ అంతా మేమే చూసుకుంటాం, కాటన్ శారీస్ కానీ ఏం అవసరం లేదన్నారు కార్పొరేట్ హాస్పిటల్లో. కానీ మన సేఫ్ సైడ్గా ఇవన్నీ తీసుకెళ్తున్నామండి. అలానే వాటర్ కెటిల్ ఒకటి, హీట్ వాటర్ ఎక్కువ యూజ్ అవుతాయి కదా, ఫ్లాస్క్ ఒకటి. అలానే బేబీ కోసం హనీ. పుట్టిన వెంటనే డాక్టర్స్ వద్దంటారు, కానీ మనం ఇంకా తర్వాత చూసుకొని కొద్దిగా తాగిపిస్తాం హనీ. అలానే గోకారం, స్పూను, గ్లాస్. అంటే బేబీకి పుట్టిన వెంటనే మదర్ ఫీడింగ్ అవ్వదు కదండి, అందుకనే లాక్టోజన్ పౌడర్ ఇస్తారు కదా, అది కలిపి హీట్ వాటర్లో కలిపి పట్టడానికి గ్లాసెస్ ఇవి. అలానే కోకోనట్ ఆయిల్. ఇంకా ఇవి నాకు మదర్కి సంబంధించి స్టిక్కర్స్, అలానే బ్రష్, కోంబు అలా అన్నీ పెట్టుకున్నాం. హాస్పిటల్ బ్యాగ్ అయితే ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నాం. కానీ ఆ డేటు కొంచెం టెన్షన్గా ఉంది, ఎలా ఉంటుందో ఏంటని.
అంతా మీ సపోర్ట్ వలన. కానీ డెలివరీ డేట్ చాలా త్వరగా వచ్చేసింది. అలానే రేపైనా కొంచెం టెన్షన్గా అన్నీ సర్దుకోవటం వలన కొద్దిగా టెన్షన్గా ఉంది. బ్లెస్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, అంతవరకు బాయ్ బాయ్.